ఓం శ్రీ మాత్రే నమః. కలియుగమంతా కొలిచే కల్పవల్లి, కొంగు బంగారం చేసే కరుణాదాత్రి, దేవతలకు సైతం సిరులనిచ్చే శ్రీ లక్ష్మీదేవి. ఒక్క లక్ష్మీదేవిని కొలిస్తేనే భక్తుల కోరికలు నెరవేరుతాయి, బాధలు తొలగుతాయి. లక్ష్మి అంటే ధనం ఒకటే కాదు, ధైర్యం, ధాన్యం, సంతానం, విద్య, విజయం, ధనం, ధాన్యం, ధైర్యం ఇవన్నీ కలగలిపి ఒకే ఒక దేవాలయంలో దర్శనమిస్తూ కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా మనకు దర్శనమిస్తుంది. ఆ దేవాలయమే అష్టలక్ష్మి దేవాలయం. ఈ ఆలయం హైదరాబాద్ దిల్సుఖ్ నగర్, కొత్తపేట వాసవి కాలనీలో భక్తుల కొంగు బంగారం చేస్తూ అమ్మవారు మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. తప్పక దర్శించవలసిన ప్రసిద్ధ దేవాలయం అష్టలక్ష్మి దేవాలయం. లక్ష్మీదేవి అంటే లక్ష్యంకు దిశగా నడిపించేదే చల్లని తల్లి. మదిలో నిలిచి సవ్యమైన దిశలో నడిపించే తల్లి లక్ష్మీదేవి. ఈ భాగ్యనగరంలో కొలువై ఉన్నటువంటి అష్టలక్ష్మీదేవి యొక్క ఆలయానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. దారంతా ఎంత చక్కటి వైభవం అండి. ఇది శ్రావణ శుక్రవారం అనియా, మరి ఇంత సందడి లేక అనునిత్యం ఇలాగా ఉంటుందా అన్న విషయం అయితే తెలియదు. ఇది మొదటిసారి మేము రావటం. చూడండి ఎంత పండగ వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉంది. మనకు ఏది జాతరలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. లైటింగ్, చక్కని లైటింగ్, షాపింగ్, వనితామణులకు అందరికి ఎంతో ఇష్టమైనటువంటి షాపింగ్ అయితే అంతా ఇక్కడే ఉంది. ఒక కోటిని అలాగే చార్మినార్ చూసిన అనుభూతి అయితే ఇక్కడ కలుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా చూడ చక్కగా వనితామణులకు సంబంధించినవే ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటెం కూడా అలాగే ఉంది. చాలా మెరుస్తూ ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. ఇంతకీ ఈ అష్టలక్ష్మి టెంపుల్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుండి కొత్తపేటకి అయితే 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుండి మనకు కొత్తపేట 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎల్బీ నగర్ నుండి అయితే కొత్తపేటకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి మనకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే బస్ సౌకర్యము ఉంది, అలాగే ట్రైన్ సౌకర్యము ఉంది, మెట్రోది. ట్రైన్ మనకు ఏరోప్లేన్ అని అంటేరా మన శంషాబాద్ లో దిగేసి రావాల్సి ఉంటుంది. సో ఇవండి మనకు అష్టలక్ష్మి టెంపుల్ కు చేరుకోవడానికి మార్గాలు. అష్టలక్ష్మి దేవాలయం యొక్క సమయాలు ఏంటంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు టెంపుల్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది. ఒక ఫ్రైడే మట్టుకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. అంటే ఒక ఫ్రైడే మట్టుకు ఇక్కడ స్పెషల్ అన్నమాట. ఫ్రైడే మట్టుకు 6 to 1 PM, 5 to 10 PM వరకు కార్యక్రమాలన్నీ జరుగుతాయండి. ఆలయం తర్వాత క్లోజ్ చేయబడుతుంది. ధర్మ దర్శనం ఫ్రీగానే ఉంటుంది. అలాగే శీఘ్ర దర్శనం 50 రూపాయలు, 100 రూపాయలుగా ఉన్నాయండి. ప్రతినిత్యం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరపబడుతుంది. మనం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకొని మనం భోజనం చేయొచ్చు చక్కగా. ఈ ఆలయంలో కార్తీక మాసం, ఏకాదశి, సత్యనారాయణ వ్రతాలు, వినాయక చవితి వేడుకలు, దుర్గా నవరాత్రులు, వరలక్ష్మి వ్రతాలు, ఉగాదికి, దసరాకి, సంక్రాంతికి, మహాశివరాత్రికి, బ్రహ్మోత్సవాల సమయంలో జనాలు పోటెత్తుతారు. విశేషమైన పూజలు కూడా జరపబడతాయి. ఇదే యాగశాల అండి. ఉదయం సాయంత్రం లోక కళ్యాణార్థం హోమాలు జరగబడతాయి. ఆవు పిడికలతో, ఆవు నెయ్యితో ఇక్కడ హోమాలు అయితే జరపబడుతూ ఉంటాయి. వరలక్ష్మి వ్రతం వస్తే చాలు భక్తులు కొన్ని వందల సంఖ్యలో ఉంటారు. దసరా, నవరాత్రుల్లో, కార్తీక మాసాలలో చాలా ఘనంగా ఈ పర్వదినంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలను అయితే చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో సహస్ర దీపాలంకరణ అనేది చేస్తూ ఉంటారు. ఈ అష్టలక్ష్ముల దగ్గర కలశ స్థాపన 9 రోజులు చేస్తారండి. దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవకు పుష్పాలను తీసుకొస్తూ ఈ లడ్డూ ప్రసాదంగా ఇస్తూ ఉంటారన్నమాట. చూస్తున్నారు కదండి, దేవాలయం చుట్టూ కూడా దశావతారాలు, శ్రీమన్నారాయణుని సేవకులు ఎంత అందంగా ఇక్కడ శిల్పకళలో చెక్కబడి ఉన్నాయో. చాలా చక్కగా చక్కగా ఉన్నాయి. ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. మెట్ల ద్వారా కూడా చేరుకోవచ్చు. రెండు అంతస్తులుగా ఈ దేవాలయం అయితే ఉంటుంది. ఈ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయానికి దాదాపు 10 కోట్ల ఖర్చు చేసేసి మరి ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది.
1991వ సంవత్సరంలో కొత్తపేటలో కంచి కామకోటి పీఠాధిపతి ఆధ్వర్యంలో అలనాటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన అయితే జరిగింది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ అష్టలక్ష్మి ఆలయం అనేది మనకు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో అయితే జరపబడింది. ఆలయంలోకి మనం అడుగు పెట్టగానే అభయ గణపతి మనకు దర్శనమిస్తారు. ఈ గణపతి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఉంటాడు. గణపతిని దర్శనం చేసుకొని మనం వెళ్ళగానే ధ్వజస్తంభం మనకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ కనిపించేది గరుడ స్వామి అండి. గరుడ స్వామి వారికి ముందుగా మనం నమస్కారం చేసుకోవాలి. అలాగే దగదగ మెరుస్తూ కనిపిస్తున్నాయి చూడండి. గుడి మనం అంతరంగానికి వెళ్లే ముందర మనకు 2 వైపులా కూడా శంకు చక్రాలు అనేవి చాలా అందంగా కనిపిస్తాయి. ఇదిగో ఇలాగా మనకు స్వామివారు కనుల విందు చేస్తూ కనిపిస్తూ ఉంటారండి. మనం ఆలయం లోపలికి వెళ్ళగానే లోపలైతే చాలా చక్కగా ఉన్నాయి. మనకు లోపల వీడియో అనేది అలో లేదండి. ఇది బయట వైపు చూస్తున్నాం మనం. ఇదంతా కూడా లోపల అష్టలక్ష్ములు కూడా చాలా కన్నుల పండుగగా మనకు దర్శనం అయితే ఇస్తారండి. అలాగే శ్రీరంగనాథుడు కూడా అలా మనం ఉయ్యాలలో పడుకున్నట్టుగా చాలా అందంగా కనిపిస్తాడు. ఇక్కడ కనిపిస్తున్న మంత్రం ఏదైతే ఉందో అది చదువుతూ మనం పైన విమాన వెంకటేశ్వరుడు తిరుపతిలో ఎలా ఉంటాడో అలాగే ఇక్కడ స్వామివారు అమ్మవారిని తొడపైన కూర్చోబెట్టుకొని ఉన్న దృశ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే కొంచెమే కనిపిస్తుందండి. కానీ మనము ఇంకా కాస్త ముందుకెళ్ళి చూసినట్లయితే, వెనక్కి తిరిగి చూసినట్లయితే చాలా చక్కగా దర్శనం అయితే ఇస్తుంది. ఇక్కడ నుంచి మనము పైకి చూసినట్లయితే చక్కటి గోపురాలు అయితే మనకు కన్నుల పండుగ, కన్నులను విందుగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో లైటింగ్ లో. రాత్రిపూట చాలా చక్కని విద్యుత్ కాంతులతో దగదగ మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి. మధ్యలో మనకు ఆ రాజగోపురంకి చిన్నగా కనిపిస్తుంది. చూసారో లేదో మీరు, మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మధ్యలో జూమ్ చేశాను. స్వామివారు చాలా చక్కగా అక్కడ అమ్మవారిని పట్టుకొని మరి మనకు కనిపిస్తున్నాడు. తొడ మీద కూర్చోబెట్టుకొని ఉన్నాడండి స్వామివారు. అది చూడ్డానికైనా మళ్ళీ కాసేపు ఆగాలంటే అక్కడ ఆగడానికి ఛాన్సెస్ లేవండి. చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. మీకు చూపిస్తాను ఉండండి. కాస్త ముందుకు 2 లైన్లు ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడండి. చాలా చక్కగా దర్శనం అయితే ఇస్తూ ఉంటారు. మనం ఇక్కడే ప్రసాదానికి మనకు ఈ బౌల్స్ అన్ని ఇస్తూ ఉంటారండి. ఇక్కడ మనం కలెక్ట్ చేసుకొని అలా వెళ్తూ ఉంటే కాస్త ముందుకు వెళ్ళగానే మనకు చక్కగా అమ్మవారు అయ్యవారు దర్శనం అయితే ఇస్తారు. ఈ గుడి గోపురం పైన 134 విగ్రహాలతో అచ్చం పాలరాతి విగ్రహాల లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది సిమెంట్ ఇసుకతో కట్టినవే, బట్ అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకు చాలా చక్కగా. చూడండి ఇక్కడ స్వామివారు ఎంత చక్కగా ఆ విగ్రహానికి కూడా మాల ఎంత అందంగా వేశారో అంత పైకెక్కి అనేసి అనిపిస్తుందండి. చూడండి చాలా చక్కగా బంగారు వర్ణంతో దగదగలాడుతూ ఆకాశంలో దేవతా విహారం చేస్తున్నట్టుగా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇలా వైకుంఠుణ్ణి దర్శనం చేసుకున్నప్పుడు మనం పఠించవలసిన మంత్రం ఒకటి ఇక్కడ బోర్డు మీద పొందుపరిచారు దేవాలయం వారు. అదేంటో దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అష్టైశ్వర్య ప్రదాతారం అష్టాత్మ గుణదాయినం అష్టలక్ష్మీధరం వందే శ్రీ విమానశ్రియపతిం. అష్టైశ్వర్యాలను ప్రసాదించువాడు, అష్ట ఆత్మ గుణములను ప్రసాదించువాడు, అష్టలక్ష్ములను ధరించి ఉన్నవాడు అయిన శ్రీ విమానమునందు వేంచేసి ఉన్న శ్రీపతిని నమస్కరించుచున్నాను అని దీని అర్థం. చూసారా, అష్టలక్ష్మీదేవి టెంపుల్, కానీ ఇక్కడ శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూ ఉన్నారు. బహుశా అష్టలక్ష్మీదేవికి ఇదే ఇష్టమేమో సుమి. గుడి చుట్టూ ఎటు చూసినా కానీ స్వామివారి ప్రతిరూపాలు, అలాగే స్వామివారిని అర్చించే సేవకులు, జయ విజయులు, శంకు చక్రాలు మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి బంగారు వర్ణంలో. గుడి లోపలికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. అందులో ఇదొక మార్గం. ప్రతి శుక్రవారం ఇక్కడ గోసేవ తప్పనిసరిగా సాయంత్రం వేళలో జరుగుతూ ఉంటుంది. ఆలయంలో మొదటిగా మనకు దర్శనం ఇచ్చే సంతాన లక్ష్మిని వేడుకొనగా సంతానాన్ని ఇస్తుంది సంతాన లక్ష్మి. గజలక్ష్మిని వేడుకోగా రాజ్య ప్రదాతగా చేస్తుంది. ధనలక్ష్మీదేవిని వేడుకోగా అనంత లక్ష్మి కటాక్షాన్ని కలిగిస్తుంది. ధాన్యలక్ష్మిని కోరుకోగా ఈ తల్లి కరుణ కటాక్షలతో అన్నపాదాలకు లోటు లేకుండా చేస్తుంది. విజయలక్ష్మిని కోరుకోగా సకల విజయాలను మనకు సంప్రాప్తింపజేస్తుంది.
ఐశ్వర్యలక్ష్మి అంటే ఈమెని విద్యాలక్ష్మి అని కూడా అంటారు. సకల విద్యలను మనకు కలగజేస్తుంది. వీరలక్ష్మి అంటే ధైర్యలక్ష్మి, అనంతమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ఒక్క లక్ష్మీదేవి ఉంటే చాలు, అష్టలక్ష్ములు కూడా మనకు కోరుకొని మనల్ని వరిస్తారని చెప్తూ ఉంటారు. మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చే లోపల మనకు ఆదిలక్ష్మి మళ్ళీ మనకు ఇంకోసారి శ్రీమన్నారాయణుడితో కలిసి గర్భాలయంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇలా దర్శనం చేసుకున్న ఈ శ్రీమన్నారాయణుని ఆదిలక్ష్మిని మనసులో మెదులుతూ కళ్ళలో అష్టలక్ష్ములతో మనము ఆనంద డోలలలో తేలుతూ మనము వెనుదిరిగి బయటికి వస్తూ ఉంటాము. ఇలా రాగానే మళ్ళీ ఆలయ శోభ అంతా కూడా మనకు శ్రీమన్నారాయణుడి దశావతారాలు మళ్ళీ మనకు కనుల ముందు కలిగిస్తూ ఉంటాయి. కలయా నిజమా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలి అని ఈ అష్టలక్ష్మి దేవాలయం అయితే మన మనసులో మెదులుతూనే ఉంటుందండి. చూడండి ఎంత లక్ష్మి కళగా ఉందో. ఇక్కడ ప్రతిదీ కూడా ఎటు చూసిన సుందరం సుమనోహరం వైవిధ్యభరితంగా మనకు ఆనందభరితంగా కనిపిస్తూ దర్శనమిస్తూ ఉంటుంది ఈ అష్టలక్ష్మీదేవి దేవాలయం. ఇది కొత్తపేటలో వాసవి కాలనీలో మనకు చాలా చక్కగా దర్శనమిస్తూ ఉంటుందండి. ఏ వేళలో వెళ్ళినా కూడా ఇక్కడ పండగ వాతావరణమే మనకు కలగా కనిపిస్తూ ఉంటుంది. ఇవండి నేను దర్శనం చేసుకున్నటువంటి అష్టలక్ష్మి దేవాలయం యొక్క వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.